సమస్త చెడులకు, దుశ్చేష్టలకు, పాపాలకు, పాపకార్యాలకి మూల కారణం అవుతుంది. మద్యం సేవించకండి. వడ్డీ తీసుకోవడం, చెడు చేష్టలు చేయడం బాహాటంగా జరిగితే ఆ జాతి ప్రజలు దేవుని శిక్షకు పాత్రులమయ్యామని ప్రకటించినట్లే. జాగ్రత్త, అటువంటి జాతిలో మునుపెన్నడూ లేని వ్యాధులు తలెత్తుతాయి. అల్లాహు అక్బర్. వడ్డీ తీసుకోవటం, చెడు పనులు చేయటం బహిర్గతంగా జరుగుతూ ఉంటే అటువంటి జాతి ప్రజలు దేవుని యొక్క శిక్షకి పాత్రులయ్యామని వారు ప్రకటించినట్లే. జాగ్రత్త, ఆ జాతిలో మునుపెన్నడూ లేనటువంటి వ్యాధులు తలెత్తుతాయి. ఎవరి వల్ల మానవాళికి శ్రేయస్సు కలుగుతుందో అటువంటి మానవుడే శ్రేష్ఠుడు, గొప్పవాడు. మన వల్ల ఇతరులకి మేలు కలగాలి కానీ మన మూలంగా ఇతరులకి నష్టం కలగకూడదు. అందుకే అల్లాహ్ ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నాడు, మీరు సమాజంలో కల్లోలాన్ని రేకెత్తించకండి అని అల్లాహ్ ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నాడు. ఇకపోతే దుఃఖంలో, బాధల్లో ఒకరినొకరు తోడుగా ఉండాలి. ఎందుకంటే ఎదుటి వారి కష్టాలను దూరం చేయడానికి అన్ని విధాల సహాయం చేయాలి. శీలభద్ర, ఇది చాలా చిన్న వాక్యం, ఇది కూడా ఆరాధనలో భాగం. ఇది అల్లాహ్ యొక్క వాక్యం, ప్రవక్త ముహమ్మద్ గారి ద్వారా తెలియజేసినటువంటి వాక్యం. కేవలం నేను నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు, దానధర్మాలు చేశాను, నేను, నా భార్య, పిల్లలు, కుటుంబం, వంశం, బంధువులు, స్నేహితులు అనుకుంటే కాదు. ఇతరులలో కూడా దుఃఖంలో ఉంటే, ఇతరుల బాధల్లో ఉంటే ఒకరినొకరు తోడుగా ఉండాలి. ఎదుటివారి కష్టాలను కూడా దూరం చేయడానికి అన్ని విధాలా సహాయం చేయాలి అని ఇస్లాం తెలియజేస్తుంది. ఇస్లాంలో చెప్పబడ్డది ఏంటంటే అల్లాహ్ యొక్క వాక్యం, అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా జీవన మరియు ఆరాధన పద్ధతుల్ని మనకు తెలియజేసి ఉన్నాడు. శీల భద్రత జాతి వినాశనానికి ప్రథమ సూచన. శీల భ్రష్టత, ఎవరైతే శీలాన్ని పోగొట్టుకుంటారో, ఇటువంటి శీల భ్రష్టత ఎక్కడైతే జరుగుతుందో ఎక్కువగా, ఆ జాతి వినాశనానికి ప్రథమ సూచన. అటువంటి జాతి, ఆ సూచన ఎక్కడైనా కనిపిస్తుందంటే ఇక ఆ జాతి వినాశనం కనుచూపు మేరలో ఉన్నట్టే అని ఇక్కడ హదీసుల్లో చెప్పడం జరుగుతుంది. అల్లాహ్ సంతోషం తండ్రి సంతోషపడటంలో ఉంది. తల్లిదండ్రులను తిట్టడం, వారి పట్ల చెడు పలకడం మహాపాతకం. తల్లిదండ్రులను